గివెన్ క్వశ్చన్ చూడండి. సో మనకి క్లాస్ 10th అంటే 10th క్లాస్ ఏపీ బోర్డ్ ఎగ్జామ్లో మనకి సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి పాలినామియల్స్. అందులో మనకి ఎగ్జాంపుల్ 2 చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. సో ఫస్ట్ మనం x² + 7x + 10 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ చేద్దాం. దెన్ రిలేషన్షిప్ జీరోస్కి కోఎఫిషియంట్స్కి వెరిఫై చేద్దాం. సో సొల్యూషన్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటండి, x² + 7x + 10. సో దీన్ని మనం జీరోస్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం 7xని ఎలా రాసుకోవచ్చు, 7ని 5 + 2 రాసుకోవచ్చు కదా, 5x + 2x. ఇలా రాసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే 5 2s are ఎంత 10. సో ఇక్కడున్న నెంబర్ అనేది ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ రావాలి, వస్తుంది కదా, 5 2s are 10. సో 10. ఈ 2లో x కామన్ తీయండి. సో ఇది ఫ్యాక్టర్స్ కనుక్కోవడం, ఆర్ రూట్స్ కనుక్కోవడం, ఆర్ జీరోస్ కనుక్కునే ప్రాసెస్. సో ఇక్కడ కనుక్కొని x కామన్ తీస్తే x + 5 కదా ఉంటుంది, ఇక్కడ 2 కామన్ తీయండి. సో 2 కామన్ తీస్తే x + 5 కదా. సో 2 × x 2x, 2 × 5 10. సో దీంట్లో x + 5 కామన్ తీయండి, ఇంకేముంటుంది x + 2 అంతే కదా. ఇక్కడ x + 5 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. సో ఇక్కడ మనం x + 5 అండ్ x + 2 = 0 చేయండి. సో మనకి జీరోస్ ఏమొస్తాయి, x -5 ఒకటి, x -2. ఎలా +5 అవతలకి వెళ్తే ఏమవుతుంది -5, అలానే +2 అవతలకి వెళ్తే -2. అంటే x + 5 = 0, x + 2 = 0 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రిలేషన్షిప్ వెరిఫై చేయాలి కదా. సో ఇదొక 0, ఇదొక 0, వీటి యొక్క సమ్ ఆఫ్ జీరోస్ చేయండి. అంటే సమ్ అంటే ఏంటి, అడిషన్ కదా. సో సమ్ ఆఫ్ జీరోస్ = 1 -5. సో అడిషన్ అంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2. సో -7. సో ఈ -7 అంటే ఏంటండి, ఇక్కడ కదా -x. 7 అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x కదా, బై 1 అంటే ఇక్కడ ఏం లేదంటే 1 అని అర్థం, అంటే x² యొక్క కోఎఫిషియంట్. సో నార్మల్గా సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఫామ్లో మనకి -కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². అలానే మనకి సమ్ ఆఫ్ జీరోస్ అలానే వచ్చింది, ఫార్ములాస్ ప్రకారం కూడా అదే వాల్యూ వచ్చింది కాబట్టి కరెక్ట్. ఇంకోటి ఏంటి మనకి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే -5 ఒకటి, -2 ఒకటి, దాని ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి, ఏమొస్తుంది 10. 5 2s are 10, -× ప్లస్. సో 10 అంటే ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కదా. సో బై ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో కాన్స్టెంట్ టర్మ్ బై 1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². సో మనకి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములా ఏంటండి, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో మనకి ఆ ఫార్ములా ప్రకారం 10 వచ్చింది, అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ క్యాలిక్యులేట్ చేసినా అదే వచ్చింది. సో మనం వాటి మధ్య జీరోస్ మధ్య కోఎఫిషియంట్స్ మధ్య రిలేషన్షిప్ అనేది మనం వెరిఫై చేసినట్టే. సో దిస్ ఈజ్ అ మోడల్. సో మనకి ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఫైనల్ 10th ఎగ్జామ్స్కి. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ ఇట్ వెల్.